Hi friends, good morning all of you. హలో ఫ్రెండ్స్, నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మాది వచ్చేసి ఏపీ ఆదోని కర్నూలు డిస్టిక్. ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఎట్లుందంటే ఫ్రెండ్స్, డిగ్రీ అయ్యాక ఏ జాబ్ చేయాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాగే తర్వాత ఇక్కడ నా హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ ఏమైనా జాబ్ చేసి పోవాలంటే ఆ అమౌంట్ కట్టాలా ఈ అమౌంట్ కట్టాలా అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏం సిచ్యువేషన్ ఫ్రెండ్స్, చదువుకొని మళ్ళీ జాబ్ కోసం స్ట్రగుల్ కావడము అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ అసలు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఆదాయంలో ఏమైనా జాబ్ చేయాలంటే 5,000 ఇస్తా, 6,000 ఇస్తా, 8 to 8 టైమింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 8 to 8 చేస్తే 8,000, 9,000. సూపర్వైజర్ పనులు కానీ పెట్రోల్ బంక్ కానీ స్టాండింగ్ వర్క్ సార్ ఫ్రెండ్స్. ఏం ప్రజెంట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? అసలు చదివేది ఎందుకు? ఇంత చదివి తర్వాత మళ్ళీ జాబ్ కోసము స్ట్రగుల్ అయ్యేది ఎందుకు? తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసిన తర్వాత స్ట్రగుల్ కావడం ఎందుకు ఫ్రెండ్స్? ఏం ఫ్రెండ్స్ ఇది? డిగ్రీ అయింది, ఇంకా జాబ్ ఏమైనా మంచి జాబ్ చేయొచ్చు అనుకుంటే ఛాన్సెస్ ఉండవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఏమైనా లోన్లు తీసుకున్నామా అని ఏమైనా అప్లై చేసేకపోతే అక్కడ నీ రేషన్ కార్డ్ లేదు, నీకు మ్యాపింగ్ లేదు, షూరిటీ కావాలా, ఏమైనా బిజినెస్ చేయాలంటే సపోర్ట్ కావాలా. ఏం చేయాలో అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. నాది డిగ్రీ అయిపోయింది ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, బీకామ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆదోని ఆర్ట్స్ కాలేజ్లోను. నాకు 31 ఇయర్స్ ఫ్రెండ్స్. నేను దగ్గర పెట్రోల్ బంక్లో పనిచేసిన ఫ్రెండ్స్, ఫ్యాట్లో సూపర్వైజర్గా పనిచేసిన ఫ్రెండ్స్, తర్వాత అమ్మలి పనిచేసిన ఫ్రెండ్స్, తర్వాత వచ్చి ఇది రైల్వేలో కాంట్రాక్ట్ వర్క్ కూడా చేసిన సార్. ప్రజెంట్ కాంట్రాక్ట్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ వర్క్ అయింది, ఇంకా టూ మంత్స్ శాలరీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడ ఆయన ఫోన్ చేసి ఆయన